8.5 ఇచ్చారు. అబ్బో ఇంకేం చంపేస్తాం అనుకున్నాం. మాకు మొత్తం ఉన్నది ఉంచుకున్నది పోయింది. సో ఈ రిపోర్ట్స్ కానీ రివ్యూస్ కానీ హెల్ప్ చేయవు. బట్ రివ్యూస్ విల్ హెల్ప్ అస్ యాజ్ ఎ ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్ ఆర్ ప్రొడ్యూసర్కి గివ్ ఎ హోప్. మంచి సినిమా, గుడ్ ఫిలిం, వీ కెన్ మేక్ ఎ గుడ్ ఫిలిం, వీ కెన్ ట్రై అగైన్, విల్ ట్రై అగైన్, విల్ ట్రై టు గెట్ సక్సెస్. ఇక్కడ జీవితంలో పోరాటానికే వస్తాం. సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు అందరం పోరాడటానికే వస్తాం. మంచి సినిమా తీసి పోరాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, సినిమా పోరాటం అనుకుని సంపాదించడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో మా పోరాటం ఇలాంటి పోరాటం, మంచి సినిమాలు తీసి పోరాడదాం అనుకుంటున్నాం. యా, విల్ సక్సీడ్. ప్రాబబ్లీ యెస్టర్డే వీ కుడ్ నాట్, టుమారో విల్ డూ ఇట్. విల్ ట్రై టు డూ ఇట్ విత్ ఆఫ్ కోర్స్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్. वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ओम तत्संयो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये गातुं भेषजं तन्नोऽस्तु त्रिपदे सहस्राक्ष सहस्रवाक् सर्वोमं विश्वतो भूत्वा अद्यतिष्ठताम्बुलं पुरुष एवेन पुंसः। కుమార్ అని లేదు, ఇట్లా పెట్టుకున్నారు. సూపర్. ప్రొడ్యూసర్ శరత్ రావట్లేదు. సూపర్. Sir, 1 minute. Camera. Action. 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 Kade. Yes. Avura, ఒకనే సావు. అయిపోయిందా? అయిపోయింది. సార్ ఒక్క నిమిషం సార్. తీసే లైట్ ఒక్క నిమిషం. సార్ రెడీ సార్. ఆగ్రా. సార్ ఒక్కసారి ఇక్కడ. మ్యామ్ హియర్ మ్యామ్. సార్ 1 minute.
సరే, నేను మాట్లాడే ముందు తర్వాత మాట్లాడదాం. పాపం అనిరుద్ధ్ అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. తను 4 మాటలు మాట్లాడి తను వెళ్ళిపోయినాక మనం విల్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్. ముందు అసలు కనిపించడం, ఇప్పుడు సంవత్సరంలో ఆల్రెడీ 4 సార్లు కనిపించాను. మొన్న 24 కేసెస్ అన్నాం, తర్వాత చీకటి గదిలో, మళ్ళీ ఇప్పుడు ఏమంటాడా. యాక్చువల్లీ దానికి ఉంది, ఇంకోటి చేస్తున్నాను, అది చెప్తా. ఆ లీగ్లో భరద్వాజ్ గారు మా ఫస్ట్ సినిమా క్లాప్ కొట్టి నన్ను తెలుగు సినిమాలోకి లాంచ్ చేశారు. ఈరోజు ఆయన పక్కన కూర్చోవడం చాలా సంతోషం. 15 సినిమాలు చేశాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే అడిగారు చాలామంది, ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఇంకా ఇమ్రాన్ హాష్మి ట్రెండ్లో వెళ్ళిపోతారా, ముద్దులు అవా వేరా అని. చాలా కంప్లీట్లీ సంథింగ్ ఎల్స్ చేయాలి అని సినిమా చేసాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను స్క్రిప్ట్ మీద. బాగా వర్క్ చేసాం. అండ్ ఫస్ట్ టైం విత్ వన్ అండ్ ఓన్లీ అమలపాల్, ఆమెతో చేస్తున్న ఈ సినిమా. సినిమా స్టార్ట్ అయింది. ఈ ముందు ప్రతి సినిమా ఎలా తుంగభద్ర, గరుడవేగ, కథ, నవమంతుడు, ప్రతిదీ ఒక్కొక్క క్యారెక్టర్ చేశాను. దీంట్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ సినిమా అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది దీంట్లో ఉంటుంది. ఈరోజు ప్రారంభిస్తున్నాం, మంచి రోజు, బాగా జరగాలనుకుంటున్నాం. ఎక్కువ మాట్లాడతాను సినిమా రిలీజ్ టైంలో, మిగతా వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమలాపాల్ పిచ్ ఇట్స్ డిఫరెంట్ దిస్ థింగ్. డైరెక్టర్ అనూప్ పనికర్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అనూప్ పనికర్ కొత్తగా దాన్ని స్క్రీన్ ప్లే చేశాడు. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. కొత్త జోనర్లో ట్రై చేస్తున్నారు, కొత్తగా ఉంటుంది, ఆ మాత్రం గ్యారంటీ ఇస్తాము. ఇక అమలాపాల్ గురించి కొత్తగా చెప్పేది ఉంటుంది, అమ్మే చేస్తూనే ఉంటుంది, డిఫరెంట్ ఫిల్మ్సే చేస్తుంది, ఇట్లా కోతి పనులు చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మిగిలిన వాళ్ళందరూ తెలుసు. అతన్ని చూసి నేను భయపడ్డాను. రాక్షసుడు సినిమాలో గెడ్డం పిల్లాడు, నీ పేరేంటయ్యా? వినోద్ సాగర్. ఆ స్కూల్ టీచర్ లాగా చేశాడు. అసలు ఇక్కడ చూస్తేనో అమాయకుడిలాగా ఉన్నాడు, అక్కడ చూస్తేనో వణుకు పుట్టించాడు. మళ్ళీ మన రాక్షసుడు తెలుగులో కూడా బాగా ఆడతాను సినిమా, అండ్ అతను కూడా ఈ సినిమాలో చేస్తున్నాడు. సో మావాడు కథ నుంచి ఇలా నా వెనకాల తిరుగుతూ ఉన్నాడు. ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాం సార్ మేము వెనకాలైతే. సో ఇట్లా అమలాపాలెం మొన్న మా ఆమె నుంచి నా వెనకాల తిరుగుతున్నాను, లేదా నేను ఆమె వెనకాల తిరుగుతున్నా పోనీ. సో డైరెక్టర్ వెనకాల నెక్స్ట్ ఈ సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ తిరుగుతానేమో తెలియదు. కెమెరామ్యాన్ అరవింద్ సింగ్. సో వీళ్ళంతా కలిసి, యంగ్స్టర్స్ అంతా కలిసి దే ఆర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఐ హోప్ జనానికి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడటం, కథను బయటికి చెప్పడం అంత అవసరం లేదు కాబట్టి అమలాపాల్ తన ఎక్స్పీరియన్స్ ఏదో చెప్తుంది. సో ఇవాళ తెలుగు సినిమా స్టార్ట్ చేసాము. ప్రాబ్లీ అనేది 3 months లోపల రిలీజ్కి తీసుకొస్తాం దీన్ని. తెలుగు సినిమాలకి కొత్త వరవడికి పనికొచ్చే సినిమా అవుతుంది. ఆడతందా ఆడదా అనేది మేము కొత్త వారికి ట్రై చేస్తాం. చూసేది మీ బాధ్యత, చూపించేది మీ బాధ్యత. మీరు చూపిస్తారు, వాళ్ళు చూస్తారు, మేము డబ్బు సంపాదిస్తామని ఆశపడతా ఉంటాం. థ్యాంక్ యూ. Good evening to all. First of all, thank you so much for all the lovely reviews you wrote for Ame and all the amazing feedbacks. Again, very, very, very happy to see you all with yet another very special movie in my career. First time I ventured into production with this film, producer. This script is, as Thammareddy Garu said, it's a forensic thriller. It's based on forensic science, and I'm playing a police surgeon. This film is actually inspired by a legendary police surgeon called B. Umadatan sir. It's his autobiography, and the story is based on that. So it is based on true incidents.
It's the first time in India a forensic thriller is coming, that is Kadavar / Badra. So any movies lo forensic comes as only one or two scenes, not majorly. Our audiences or the public, many of us don't know what is forensics role in finding a case, in finding the correct culprits. So this movie, we deeply dived into all those areas. It's a very unique and very original film. I'm very glad to be a part of it, and content films are doing extremely well now, and I think this movie is going to stand out because it's not just a thriller, but it has a emotional storyline also associated with it. This my director Anu Panikar, he's a fellow Malayali. He came with the script 4 years back to me, and since then Anu and the scriptwriter Abhilash. So since then these two kids were roaming around with this script for 4 years. They met many producers. They went to their houses. They did all kind of jobs for them, but eventually nobody was ready to produce this film because at that point of time nobody believed in a plot centric film. Everybody wanted masala or whatever, and their passion is so much that they didn't give up. They believed in the script so much that they traveled with it for 4 years, and finally we decided that we will produce this film. I'll produce this film, and we started the journey like that. I think fingers crossed, because and Arvind Garu, our DOP, I think one of the best blessings for our film is Arvind. It's your first Telugu film, right? This will be second Telugu film, yeah. And Arun Adit. Adit is like, what to say, when we had the script, the character that Adit is playing, we didn't have, it's a very complicated character, and we were searching for a good actor who can sort of play that convincingly. At the same time, we wanted an actor who doesn't dominate the role, because it's a very realistic role, and I think now I can say, even if this film gets remade into multiple languages, nobody else will be able to play the role that Adit has played, because he's a brilliant actor and very, very dedicated actor. He's from the theatre field. Even I was telling Arun also that when I was working with him, I've never seen somebody who do method acting and who really involves into the role. I think this film will be a huge turning point for Adit, and people will see what a brilliant actor he is. Like how he brings life into a role. And this movie needed producers who understand this film, because it's a very original film and we wanted to treat the film the same way. So thanks to Kiran Garu and Thammareddy Garu, they're always there. My second association with them after Ame. It's amazing to have producers who are in great sync, who understand what kind of cinema we are making and who don't try to commercialize it or who tries to stick to the film. So this movie has been blessed to have good souls, and Somaraj. Vinod Garu also plays a very, very important role in the film, and he's also a very brilliant actor. It's great working with all these wonderful actors. Thank you so much. Need all your support. We'll be seeing you all soon with the first look and the teaser, trailer and all that. We are going to start the Telugu schedule soon, so need all your blessings. Thanks a lot. అంటే ఈ ఊళ్ళో ఎవళ్ళు తీయని కథలు ఏమన్నా వచ్చి ఎవరు చెయ్యమంటే నేనే చేస్తూ ఉంటాను. అందుకే ఆమె చేశాను, ఎవళ్ళు చేయకపోతే నేనే చేశాను. ఇప్పుడు ఈ కథ తీసుకున్న కుర్రాళ్ళు తిరుగుతూ ఉంటే నేనే చేశాను. ప్రొడ్యూసర్ లేకపోతే నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో తమిళ ప్రొడ్యూసర్ ఆవిడ, సో తెలుగులో మనం చేస్తున్నాం అన్నమాట. బేసిక్గా ఇది ఈ మధ్యకాలంలో మనం వచ్చిన తెలుగు సినిమాల్లో ఏజెంట్ శ్రీనివాస్ ఆదిత్య హిట్ అయింది సినిమా. అది కూడా యాక్చువల్గా జరిగిన స్టోరీ, జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకుని సినిమా తీశారు అది. అట్లాగే ఇది కూడా
ఇక్కడ చాలా మర్డర్స్, సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి చెన్నైలో. జరిగిన వాటిని సెంట్రల్ ప్రిజన్ ఇన్మేట్స్ కొంతమంది దాన్ని ప్రెడిక్ట్ చేసి దాన్ని చేశారు. అది ఎలా ప్రెడిక్ట్ చేశారు, చేస్తే వీళ్ళు ఎలా బయట పెట్టారు అనే దాని మీద వీళ్ళు బేస్ అయ్యి చేస్తున్న కథ. సో రీసెంట్ టైమ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద వస్తున్న సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. అంతే ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా కూడా ఉంటుందని అనుకుంటూ డైరెక్టర్ గారిని to say more because madam said everything, so movie will said everything, that's all. Thanks for being here, especially media people, brothers and sisters. It's my long time achievement. Last 10 years I'm in this industry. It's my wish to enter into Telugu industry. I think you would have aware, recently I did in Rakshasudu as a Sobaraj maths teacher, and this is my second movie, Cadaver, and very happy to part of with this team. This is a double dhamaka after Rakshasudu. Good evening, everyone. I'm Arvind Singh here. Thank all my lovely Telugu friends, and I'm sure they will all like it. Considering this, the kind of wonderful content that's coming out, need all your love and support. Thank you so much. ఆవిడ అట్టగా చెప్తూ ఉంటుంది. దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నయీము, మన నయీమే. ప్రొడ్యూసర్ గారు ఫణీంద్ర గారు, ప్రభు వెంకటాచలం గారు. తమిళ్లో మేడం గారు నిర్మాత, అండ్ అజయ్ పణికర్ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఈ సినిమాని.